దారుణ హత్య. గత రాత్రి యూసఫ్గూడలో ఘటన. రామన్నపై దాడి చేసి హత్య చేసిన 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన రామన్న. ఏపీలో అద్భుతం జరగబోతుంది. కేసీఆరే ఓడిపోయారు, జగన్ ఎంత అన్న నాగబాబు. జగన్ ఆంధ్రజాతికి ప్రమాదకరమన్న నాగబాబు. కరోనా తర్వాత అంతటి ప్రమాదకర వైరస్ వైసీపీ అని విమర్శ. జనసేన టీడీపీఏ ఈ వైరస్ కు విరుగుడు అని వ్యాఖ్య. ప్రయోగాలపై దృష్టి పెట్టిన విశ్వక్సేన్. మాస్ రోల్స్ చేస్తూ వచ్చిన విశ్వక్సేన్ మాస్ కా దాస్ గా యూత్ లో క్రేజ్. కామితో కొత్తగా ట్రై చేస్తున్న హీరో. అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు సమావేశం. ఎన్డీఏలో చేరికపై చర్చ. రాత్రి 11:25 నుంచి గంట పాటు అమిత్ షా, నడ్డాతో సమావేశం. ఇరు పార్టీల మధ్య ఈ సమావేశంలో ప్రాథమిక అవగాహన కుదిరినట్టు సమాచారం. దేశంలో అన్ని ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమి అవసరమని షా అన్నట్లు వినికిడి. బీజేపీకి దేశం, టీడీపీకి రాష్ట్రం ముఖ్యమంటూ మీడియాతో బాబు కామెంట్. అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి. ఇండియానాలోని వారెన్ కౌంటీలోని వనంలో సమీర్ కామత్ మృతదేహం లభ్యం. ఘటన వెనుక కారణాలు తెలిసేందుకు పోలీసుల దర్యాప్తు. అమెరికాలో ఈ ఏడాది ఇప్పటివరకు 5 భారతీయ విద్యార్థుల మృతి. అయోధ్య బాలరాముణ్ణి పోలిన 1000 ఏళ్ల నాటి విష్ణు విగ్రహం కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో గల కృష్ణా నదిలో లభ్యం. వంతెన నిర్మాణ పనులు చేపడుతుండగా బయటపడ్డ వైనం. విష్ణు విగ్రహంతో పాటు శివలింగం లభ్యం. మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు బంగారం మొక్కులపై దేవాదాయ శాఖ శుభవార్త. జాతరకు వెళ్లలేని భక్తులకు అమ్మవారికి ఇచ్చే నిలువెత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయాన్ని కల్పించిన ప్రభుత్వం. ఆన్లైన్ మొక్కులు చెల్లించే వెసులుబాటును నేడు ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ. ప్రసాదాన్ని పోస్ట్ ద్వారా పొందే అవకాశం కూడా ఉన్నట్టు వెల్లడి. అప్పుడు మా అందరికీ గన్మ్యాన్లు తొలగించారు, జగన్ను జైల్లో పెట్టారు. షర్మిలపై మండిపడ్డ పెద్దిరెడ్డి. తనకు సెక్యూరిటీ ఇవ్వడం లేదని షర్మిల ఆగ్రహం. కాంగ్రెస్ లో వీడినప్పుడు తమను ఎంతో ఇబ్బంది పెట్టారన్న పెద్దిరెడ్డి. కాంగ్రెస్ పరోక్షంగా టీడీపీకి మద్దతు ఇస్తుందని విమర్శ. ఏపీలో 6000కు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. 6100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం ఈ నెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఏప్రిల్ 7న వెల్లడి కానున్న ఫలితాలు. సీఎం జగన్ ప్రభుత్వంపై జై భారత్ పార్టీ అధినేత లక్ష్మీనారాయణ ఫైర్. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ని ఎన్నికల ప్రచారం పర్వంలా మార్చారని ప్రభుత్వంపై మండిపడ్డ జై భారత్ పార్టీ అధినేత. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వైసీపీ ఎన్నికల ప్రచారం బడ్జెట్ లా ఉందని ఆరోపణ. ప్రభుత్వం చెప్పిన లెక్కల్లో నిజమెంత ఉందని ప్రశ్నించిన లక్ష్మీనారాయణ.